So general organic chemistry lecture 2. So in the previous lecture we have discussed about hybridizations of the carbon. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను హైబ్రిడైజేషన్ సాల్వ్ చేయమని. ఐ హోప్ యూ హ్యావ్ ఆల్ సాల్వ్డ్ ఇట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ద నంబర్ ఆఫ్ different types of bonds in propene is CH3 CH double bond CH2. ఇది క్వశ్చన్. The number of different types of bonds in propene is ఇది క్వశ్చన్. సో ప్రీవియస్ లెక్చర్ నాలెడ్జ్తో మీ అందరు ఏం చేస్తారు, ఇది sp3 అంటారు, ఇది sp2 అంటారు, ఇది sp2 అంటారు. 2 డిఫరెంట్ హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉన్నాయంటారు. నేను ఏమడుతున్నాను ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటున్నా. సో బాండ్స్ అంటే ఏమేమి వస్తాయి, సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్. సో ఇక్కడ ఏం చెప్తారు, ఒక పై బాండ్ ఉంది, ఒక సిగ్మా బాండ్ ఉంది. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి అంటారు. బట్ దట్ ఈస్ wrong answer. 2 is the wrong answer. So what is the correct answer? Correct answer కి వెళ్ళే ముందర ఈ స్ట్రక్చర్ని మనం ఎలాబరేట్ చేద్దాం. ఎలాబరేట్ చేసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో CH3 కార్బన్, హైడ్రోజన్, 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 హైడ్రోజన్. ఇది కాదు. ఓకే, సో ఈ కార్బన్ ఏంటిది, sp3 కార్బన్, ఈ హైడ్రోజన్ ఎస్. సో ఈ బాండ్ ఏమవుతుంది, అది సిగ్మా sp3s అవుతుంది. ఈ బాండ్ ఏమవుతుంది, సిగ్మా sp3s. ఈ బాండ్ ఏమవుతుంది, సిగ్మా sp3s. నెక్స్ట్ ఈ 2 కార్బన్స్ ఏమవుతుందమ్మా, ఇది దిస్ వన్. ఈ 2 బాండ్ కార్బన్స్ ఏమవుతుంది, sp3 sp2. ఈ కార్బన్ sp3 ఉంది, ఈ కార్బన్ sp2 ఉంది. రెండింటి మధ్య వచ్చే బాండ్ ఏమవుతుంది, సిగ్మా బాండ్, ఒక సిగ్మా. మళ్ళీ ఈ కార్బన్, ఈ హైడ్రోజన్, ఈ కార్బన్ అన్న ఐఎమ్ డిస్కస్ అబౌట్ దిస్ కార్బన్. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి అన్న, దిస్ కార్బన్, ఇది ఈ కార్బన్ అండ్ హైడ్రోజన్, ఈ బాండ్ గురించి చెప్పింది నేను. ఏమవుతుంది, sp2s సిగ్మా, sp2s సిగ్మా బాండ్. నెక్స్ట్ ఈ కార్బన్, ఈ హైడ్రోజన్, ఈ కార్బన్ sp2, ఈ హైడ్రోజన్ ఎస్, కాబట్టి ఇది కూడా sp2s అవుతుంది. అండ్ ఒక పై బాండ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఏమున్నాయో చూద్దాం. 1 pp బాండ్. ఎందుకు pp అన్నాను నేను, మీ అందరికి తెలిసిందే. పై బాండ్ ఫామ్ అవ్వాలంటే మనకి pp బాండ్స్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ 1 కార్బన్ sp3 కార్బన్ sp2 సిగ్మా బాండ్, కార్బన్ sp3 కార్బన్ sp2 సిగ్మా బాండ్. అండ్ 2 కార్బన్ sp3h s సిగ్మా బాండ్, కార్బన్ sp3s సిగ్మా బాండ్. అండ్ 1 కార్బన్ హైడ్రోజన్ sp2s సిగ్మా బాండ్. సో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, 2 3 4 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, 1. ఎన్ని cc బాండ్స్ ఉన్నాయి, 1. ఎన్ని sp3s సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 2. ఎన్ని sp2s సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 1. టోటల్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా నీట్లో, తర్వాత మెయిన్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఐ థింక్ యూ పీపుల్ గాట్ ఇట్. ఒకవేళ రాకపోయినట్లయితే యూ కెన్ ఆస్క్ మీ ఆన్ మై నంబర్. నెక్స్ట్ resonating structures. Let us discuss about resonating structures. Resonating structures.
సో వాట్ ఆర్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్? రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? రెండు స్ట్రక్చర్స్ ఉంటాయమ్మా. 2 టైప్స్ ఆఫ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్. ఒకటి స్టేబుల్ రెజోనేటింగ్ స్ట్రక్చర్, ఇంకొకటి అన్స్టేబుల్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. ఈ రెండే మనం నేర్చుకోవాలి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. స్టేబుల్ అంటే హ్యాపీ రెజోనేటింగ్ స్ట్రక్చర్, అన్స్టేబుల్ అన్హ్యాపీ రెజోనేటింగ్ స్ట్రక్చర్. సో స్టేబుల్ రెజోనేటింగ్ స్ట్రక్చర్లో ఎప్పుడైనా లో ఎఫ్సి ఉంటుంది. వాట్ ఈజ్ ఎఫ్సి? ఫార్మల్ ఛార్జ్. అన్స్టేబుల్లో హై ఎఫ్సి ఉంటుంది, అంటే హై ఫార్మల్ ఛార్జ్ ఉంటుంది. అండ్ లో ఫార్మల్ ఛార్జ్ ఉన్న చోట లెస్ సపరేషన్ ఉంటుంది. ఏం సపరేషన్? పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ యొక్క ఛార్జ్ సపరేషన్ లెస్ ఉంటుంది. హై ఫార్మల్ ఛార్జ్ దగ్గర వెరీ హై సపరేషన్ ఉంటుంది. హై సపరేషన్ లేకపోతే మోర్ సపరేషన్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. సో మీకు ఇట్లా అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ స్టేబుల్ అని అడుగుతారు. సో ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్ ఒకటి మనకి. లెట్స్ సి H2C డబుల్ బాండ్ CH plus CH2 plus. This is A resonating structure A. Next B resonating structure. So what is B resonating structure? CH2 plus single bond CH double bond CH and CH2 plus. ఇప్పుడు చెప్పండి, ఏ రెజనేటింగ్ స్ట్రక్చర్ బి రెజనేటింగ్ స్ట్రక్చర్లో రెండిట్లో ఏది మోర్ స్టేబుల్, ఏది లెస్ అన్స్టేబుల్? సో ఏ స్ట్రక్చర్ గమనించినట్లయితే సపరేషన్ ఎలా ఉంది? సారీ, ఇక్కడ రెండు అట్లే పెట్టానా? ఓకే, పాజిటివ్ నెగిటివ్. చార్జ్ సపరేషన్ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ చార్జ్ సపరేషన్ ఎక్కువ ఉంది. సో రెండిట్లో ఇక్కడ ఏం చెప్పాను, మోర్ సపరేషన్ ఉన్నట్లయితే అన్స్టేబుల్, లెస్ సపరేషన్ ఉన్నట్లయితే స్టేబుల్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టిప్ అనమాట. చూడగానే మామూలుగా అయితే మనకి పాయింట్ తెలియదు అనుకోండి, ఆ ఎలక్ట్రాన్స్ మూమెంటు, హైపర్ కాంజుగేషను, ఇండక్టివ్ ఎఫెక్ట్, అవన్నీ కాన్సెప్ట్స్ రావాలి. అవన్నీ వద్దు మనకి. 4 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఇచ్చి ఏది స్టేబుల్ ఏది అన్స్టేబుల్ అని అడుగుతారు. అడిగినప్పుడు మనం వెంటనే ఏమనుకోవాలి, ఛార్జ్ చూడాలి. రెండింటి మధ్య ఛార్జ్ దూరంగా ఉందా, అన్స్టేబుల్. రెండింటి మధ్య ఛార్జ్ దగ్గర ఉందా, స్టేబుల్. ఎందుకు అలాగా? ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ రెండు దగ్గరగా ఉన్నప్పుడు వాటి మధ్య అట్రాక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది, మేకింగ్ ద కాంపౌండ్ మోర్ స్టేబుల్. సింపుల్ కాన్సెప్ట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ దూరంగా ఉన్నప్పుడు వాటి మధ్య అట్రాక్షన్ పవర్ తక్కువ ఉంటుంది, అప్పుడు కాంపౌండ్ అన్స్టేబుల్. ఇటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఏవైనా సరే కాంపౌండ్ స్టేబుల్గా ఉండాలి అంటే వాటి మధ్య అట్రాక్షన్ పవర్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. అది ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, స్టేబుల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అన్నప్పుడు ఛార్జ్కి లెస్ సపరేషన్ ఉండాలి. అన్స్టేబుల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అన్నప్పుడు ఛార్జ్ మధ్య మోర్ సపరేషన్స్ ఉండాలి. సో విచ్ ఈస్ ద మోర్ స్టేబుల్ సపరేషన్? ఏ ఈజ్ ద ఆన్సర్. అంటే ఏ అనేది స్టేబుల్, బి అనేది అన్స్టేబుల్. దట్స్ ఇట్. ఓకే, గాట్ ఇట్? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, hybridizations and their angles. సో మనందరికీ తెలుసు, sp3 హైబ్రిడైజేషన్ అయినట్లయితే అది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటాము. తర్వాత దాని యొక్క యాంగిల్ 180 degrees ఉంటుందంటాం. sp2 అయినట్లయితే 120 degrees అంటాం. SP అయితే 109.5 degrees అంటాం. SP అన్నప్పుడు 109.5 degrees అంటాం. సో ఇది ఎలా చెప్తాం? దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. యాంగిల్ని టీటాతో ఇండికేట్ చేస్తే cos theta is equal to -1/m. cos theta is equal to -1/m. theta is angle. What is m? m అంటే ఏంటి? Number of pure p orbitals. Number of pure కాదు, number of p orbitals involving in hybridization. Number of pure orbitals involving in hybridization. సో sp3లో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్? 3. కాబట్టి
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/3. అలాంటప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/3. మీరు క్యాలిక్యులేట్ చేసే మ్యాథ్స్ మీకు బాగొచ్చు కదా, క్యాలిక్యులేట్ చేస్తే ఇది 180 degrees అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇదేమవుతుంది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/1. కాస్ ఇన్వర్స్ వాల్యూ 109.5 degrees. ఇది యాంగిల్ అమ్మ, ఇది ఫార్ములా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/m. ఇది ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెంట్ చెప్పనా, నీట్ వాళ్ళకి అసెషన్ అండ్ రీజన్లో వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతారంటే ఎం అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎం. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, వాట్ ఈజ్ ఎం హియర్. ఎం అంటే నంబర్ ఆఫ్ p orbitals involving in hybridization. What is m? Number of p orbitals involving in hybridization. That's clear. So దీంట్లో another very important topic question. ఇది కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్ అన్నమాట. కన్ఫ్యూజన్ ఉన్న పాయింట్ HCH డబుల్ బాండ్ CHH. ఓకే, ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఉంటాయి. వీ విల్ బి హ్యావింగ్ 2 యాంగిల్స్. మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ నేను రాస్తాను. H. ఓకే, సో దిస్ ఇస్ θ2, దిస్ ఇస్ θ1. మీకు అడుగుతారు సింపుల్గా, ఇది మెయిన్స్ అడ్వాన్స్డ్లో, ఎయిమ్స్లో, నీట్లో కూడా వస్తుంది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మీరు గమనిస్తే, మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ θ2 అండ్ θ1 అంటారు. ఏమంటున్నారు, వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ θ2 అండ్ θ1. ఆల్వేస్ θ2 విల్ బి గ్రేటర్ దాన్ θ1 మై డియర్ స్టూడెంట్స్. θ2 θ1 కంటే ఎప్పటికైనా సరే గ్రేటర్గా ఉంటుంది. ఇంకొకటి పాయింట్ ఇక్కడ అసెషన్ అండ్ రీజన్లో మిమ్మల్ని అడిగేది ఏమంటే, ఇది C డబుల్ బాండ్ C కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ బాండ్ యాంగిల్ 120 degrees కదా. ఈథీన్లో కూడా 120 degrees ఉంటుంది. రీజన్ ఫాల్సా ట్రూవా అని అడుగుతారు. కానీ ఈథీన్లో కార్బన్ మధ్య 2 కార్బన్సే ఉండడంతో డ్యూ టు మోర్ రిపల్షన్స్ యాంగిల్ అనేది 120 degrees కంటే కూడా గ్రేటర్ ఉంటుంది. దట్ షుడ్ బి నోటెడ్. 120 degrees 121.5 degrees ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది కంటిన్యూస్గా మనకి నీట్లో, ముఖ్యంగా నీట్లో డాక్టర్స్ అవ్వాలనుకునే పిల్లల గురించి నేను ముఖ్యంగా చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈథీన్ మాలిక్యూల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ θ2 అండ్ θ1 అని అడుగుతారు. θ2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ θ1. మీకు ఫిగర్లోనే అర్థమవుతుంది ఎందుకు θ2 ఈజ్ గ్రేటర్ అనేది. ఇది డబ్లీ బాండెడ్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య, అది 2 కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉన్న బాండ్. సో θ2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ θ1 అనా. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు, ఏమని, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ కదా, sp2 హైబ్రిడైజ్డ్ కదా అది. అలాంటప్పుడు దాని యాంగిల్ 120 degrees ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. సింపుల్ క్వశ్చన్. మనం ఏమంటాం, ఇంకా దీంట్లో పెద్ద ఆలోచించేది ఏముంది, వెరీ ఈజీ క్వశ్చన్ ఇచ్చారు నాకు. డబ్ల్యూ బాండెడ్ కార్బన్కి sp2 హైబ్రిడైజ్డ్ 120 కరెక్ట్ అంటాం. కానీ అక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఇక్కడ ఈథీన్కి, ముఖ్యంగా ఈథీన్ అన్నా, ఇథిలీన్ అన్నా, ఇథైన్ అన్నా ఒకటే. మీకు తెలుసు, ఇథైన్ కాదు, ఈథీన్ అన్నా ఇథిలీన్ అన్నా ఒకటే. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, డ్యూ టు మోర్ రిపల్షన్స్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ 120 degrees కంటే గ్రేటర్ ఉంటుంది. ఎంత, 121.5 degrees ఉంటుంది. దిస్ మస్ట్ బి నోటెడ్. చూసుకోండి. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మెయిన్స్ అండ్ నీట్, బాండ్ స్ట్రెంగ్త్. ఇది 90% పిల్లలు వచ్చు అనుకుంటారు, కానీ యాక్చువల్గా టాపిక్ రాదు ఎవరికి. కరెక్ట్ చేసామనుకుంటారు, కానీ ఖచ్చితంగా తప్పే పెట్టొస్తారు. అంత ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఖచ్చితంగా ప్రతిసారి అడిగే క్వశ్చన్. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు ఎంత బాగా అర్థమవుతుందో మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి టాపిక్ ఇంటర్లింక్. ముందు ఉన్న చాప్టర్కి తర్వాత ఉన్న చాప్టర్కి కనెక్షన్ ఉంటుంది. ఆల్కేన్స్ అర్థం కానివాడికి ఆల్కేన్స్ అర్థం కాదు, ఆ 2 అర్థం కానివాడికి ఆల్కహాలేస్ అర్థం కావు. అవన్నీ అర్థం కావాలంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కావాలి. అన్నీ కావాలంటే బాండ్ స్ట్రెంగ్త్ అర్థం అవ్వాలి. సో మేజర్ రూల్ చూద్దాం. మీకు bond strength is directly proportional to S character.
bond strength is directly proportional to S character and inversely proportional to bond length. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్, విచ్ ఇస్ అ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ నీట్ అండ్ మెయిన్స్. కావాలంటే చెక్ చేసుకోవచ్చమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. బాండ్ స్ట్రెంగ్త్లో మనకి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో దీన్ని బేస్ చేసుకొని దీని ఆర్డర్ ఎంతమంది రాస్తారో చూద్దాం. sp3 sp3, sp2 sp2, sp sp. కాస్త ఆవేశపడే స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇంపార్టెంట్ అన్నారు కదా ఈ ఫార్ములా నేర్చుకొని పోతాడు. అప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఇట్లా ఆర్డర్ ఇస్తే ఏం చేస్తారు అప్పుడు మీరు? సో ఎస్ క్యారెక్టర్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ మూడిట్లో దేనికి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది? టేక్ యువర్ టైం. దేనికి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది? సో మీకు అందరికి తెలిసిందే. sp3 అంటే ఏంటి? వెరీ గుడ్. ఆల్కైన్. sp ఆల్కైన్లో ఎస్ క్యారెక్టర్ 50% ఉంది. sp3లో ఎస్ క్యారెక్టర్ 25% ఉంటుంది. sp2లో 33.33% ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 25, 33.33%, 50%. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్ అన్నా. సో ఈ మూడింటి ఆర్డర్ ఏది వస్తుంది? దట్స్ ఇట్ బాండ్ స్ట్రెంగ్త్. సో ఇది దేనికి ఆర్డర్ అమ్మా? ఇది బాండ్ స్ట్రెంగ్త్ అమ్మా. ఇది కరెక్ట్ ఆర్డర్. బాండ్ లెంత్ ఏం చేయాలి? రివర్స్. ఎందుకు? బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. అంటే sp3 సింగిల్ బాండ్ sp3 greater than sp2 సింగిల్ బాండ్ sp2 greater than sp సింగిల్ బాండ్ sp. దట్స్ ఇట్. అర్థమైంది అందరికీ? సో ఒకసారి బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో బాండ్ స్ట్రెంగ్త్ ఆల్కైన్. సో ఆల్కైన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత? 50%. ఆల్కైన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత? 33.33%. ఆల్కైన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత? 25%. సో ఇక్కడ 50% ఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్గా దీనికి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బాండ్ లెంత్ దానికి తక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ లెట్ us సాల్వ్. అండ్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను, ట్రై టు సాల్వ్ ఇట్. మీకు ఎంత మేరకు అర్థమైందో మీకు అర్థమవుతుంది ప్రాబ్లం. sp3 ఎస్ అమ్మా, sp2 ఎస్, sp ఎస్. ఇప్పుడు దీనికి బాండ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చెప్పండి. సేమ్ ఇందాకట్లాగే. దిస్ ఇస్ బాండ్ స్ట్రెంగ్త్. ఆలోచించేది ఏం లేదు ఇక్కడ. బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎస్ క్యారెక్టర్ అన్నాం కదా, మరి sp కదా. ఈ ఎస్ అంటే దీనికి హైడ్రోజన్కి వస్తుంది అనమాట. అంటే ఇది ట్రిపుల్ బాండ్ సిహెచ్కి, ఇది డబుల్ బాండ్ సిహెచ్కి, ఇది సింగిల్ బాండ్ సిహెచ్కి. సింగిల్ బాండ్ అన్నప్పుడు sp3, డబుల్ బాండ్ అన్నప్పుడు sp2, ట్రిపుల్ బాండ్ అన్నప్పుడు sp. ఆటోమేటిక్గా దీనికి బాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు బాండ్ లెంత్ ఎలా ఉంటుంది? దీనికి తక్కువ ఉంటుంది. ఎందుకు? బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. సో ఇది మీకు బాగా తెలిసిన విషయం. దట్స్ ఇట్. చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా చెప్పాను. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. మీరు ఎంత కాంప్లికేట్ పీ క్యారెక్టర్, ఎస్ క్యారెక్టర్ అవన్నీ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అవంతా అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకోండి. బాండ్ స్ట్రెంగ్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. చాలా సింపుల్ ఫార్ములా. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బోత్ మెయిన్స్ అండ్ నీట్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ కార్బన్స్. అసలు ఈ టాపిక్ మాకు బాగా వచ్చు, మేము అసలు ఈ టాపిక్లో మాకు అవసరం లేదనుకుంటారు. ఈ టాపిక్ విన్న తర్వాత ఒక క్వశ్చన్ ఇస్తాను. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో మీకు మీరే చూసుకోండి. అంటే దీంట్లో అడిగే విధానం, క్వశ్చన్ అడిగే విధానం, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేయడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ మైనర్ డిఫరెన్స్ని ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తామో దెన్ వీ విల్ అటైన్ అవర్ సక్సెస్. సో లెట్ us
టైప్స్ ఆఫ్ కార్బన్. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. కంగారు పడకండి, ఈ టాపిక్ చెప్పేసుకొని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని వి విల్ ఎండ్ అప్ దిస్ సెషన్. టైప్స్ ఆఫ్ కార్బన్: ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్. యాజ్ యూజువల్ మీకు తెలుసు, ప్రైమరీ కార్బన్ అంటే కార్బన్ అటాచ్డ్ టు వన్ కార్బన్ ఆర్ నో అదర్ కార్బన్. వినాలమ్మా, అర్థం చేసుకోవాలమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక కార్బనే అనుకోకుండా కార్బన్ ఆర్ నో అదర్ కార్బన్. దీనికి ఎగ్జాంపుల్ ఏమి వస్తుంది మీకు? మీథేన్. ఈ కార్బన్ వేరే కార్బన్తో అటాచ్ అవ్వలేదు, సో దిస్ ఇస్ ఏంటిది? ప్రైమరీ కార్బన్. వాట్ ఈస్ సెకండరీ కార్బన్? కార్బన్ అటాచ్డ్ టు టూ కార్బన్స్. దిస్ ఇస్ సెకండరీ కార్బన్. ఎందుకు? ఈ కార్బన్ టూ కార్బన్స్కి అటాచ్ అయింది. టెర్షరీ కార్బన్. దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు త్రీ కార్బన్స్. దిస్ ఇస్ కాల్డ్ as టెర్షరీ కార్బన్. ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట, బేసిక్ నాలెడ్జ్. కానీ దీని మీద మనకు అడిగే బిట్సే మనకు కాంప్లికేటెడ్ అక్కడ. సో ప్రైమరీ కార్బన్ అంటే కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్ ఆర్ నో అదర్ కార్బన్. దానికి ఎగ్జాంపుల్ మీథేన్. కార్బన్ అటాచ్డ్ టు టూ కార్బన్స్, సెకండరీ కార్బన్. కార్బన్ అటాచ్డ్ టు త్రీ కార్బన్స్, దట్ ఈస్ టెర్షరీ కార్బన్. ఓకే, నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్కి వెళ్దాం. How many types of carbons are present? Number 1, CH3, CH3. ఇది చెప్పండి, ఇది ఇదో చెప్పేస్తారు. ఇది సింపుల్. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. ఎందుకు? ఈ కార్బన్ అటాచ్ అయింది, ఈ కార్బన్ అటాచ్ అయింది, ఒకటే కార్బన్ అటాచ్ అయింది. సో దీంతో ఓన్లీ ప్రైమరీ ఉంటుంది. వెరీ గుడ్, ఇది మనకి ఈజీగా వచ్చు. నెక్స్ట్ సెకండ్, నెంబర్ 2. లెట్ us go for నెంబర్ 2. ఇది స్ట్రక్చర్ ఎలా ఆపరేట్ చేసుకుంటారు కదా? ఎలా ఆపరేట్ చేసుకుంటారు చెప్పండి. నేనే CH3 ఇలా ఉంటే వి షేప్ ఉంటే ఏముంటుంది? CH2, CH3. చెప్పండి ఇప్పుడు. ఈ కార్బన్కి అటాచ్ అయింది ప్రైమరీ, ఈ కార్బన్ టూ కార్బన్స్కి అటాచ్ అయింది సెకండరీ, ఈ కార్బన్కి అటాచ్ అయింది ప్రైమరీ. ఇది కూడా వచ్చింది మనకి. దీని ప్రకారం ఏం చెప్తాం? 2 types ఆఫ్ కార్బన్స్ ఉన్నాయని చెప్తాం. ఈ 2 ప్రైమరీ, ఒక సెకండరీ ఉంది, 2 రకాల కార్బన్లు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు థర్డ్, ఈ ఎగ్జాంపుల్ ట్రై టు సాల్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఇది ట్రై టు సాల్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఏముంది? ఇది ఒకటే కదా అంటారు. ఎలా అంటారు? ఇది ప్రైమరీ అంటాం, సెకండరీ అంటాం, సెకండరీ అంటాం, ప్రైమరీ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాం మనం? ప్రైమరీ సెకండరీ రెండే ఉన్నాయి కదా, దీనికి డిఫరెన్స్ ఏముంది అంటారు. ఇక్కడే మనం చేసే మిస్టేక్. ఇక్కడ మనం గమనించాల్సింది నెట్ నైబర్హుడ్. ఏం గమనించాలి? నెట్ నైబర్హుడ్ గమనించాలి. ఇక్కడ ఒకటే ప్రైమరీ ఉంది, 2 ప్రైమరీలు ఉన్నాయి. ఈ ప్రైమరీ దీనికి అటాచ్ అయింది, ఈ ప్రైమరీ దీనికి అటాచ్ అయింది, 2 ఒకేలాగా ఉంది, సరిపోయింది. కానీ ఇక్కడికి వస్తే చూడండి అమ్మా, బాగా వినండి. ఇది ప్రైమరీ కార్బన్, సరిపోయింది. ఇది ప్రైమరీ కార్బన్, సరిపోయింది. ఎన్ని సెకండరీలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్ని సెకండరీలు ఉన్నాయి? 3. 1, 2, 3. ఈ సెకండరీ చూడండి, ఇది ప్రైమరీకి అటాచ్ అయింది, సరిపోయింది. ఈ సెకండరీ ఈ ప్రైమరీకి అటాచ్ అయింది, సరిపోయింది. అంటే ఈ 2 కార్బన్స్ ఒకే నైబర్హుడ్తో ఉన్నాయి. అంటే ఇంటి పక్కన వాళ్ళు ఒకటే. ఇక్కడికి వస్తున్నట్లయితే ఇది దేనికి అటాచ్ అయింది? సెకండ్. ఇది సెకండరీ అయినప్పటికీ దేనికి అటాచ్ అయింది? ఇది సెకండరీకి అటాచ్ అయింది. ఇది దేనికి అటాచ్ అయింది? సెకండరీ. కానీ ఇది సెకండరీ దేనికి అటాచ్ అయింది? ప్రైమరీకి. కానీ ఈ సెకండరీ దేనికి అటాచ్ అయింది? సెకండరీకి. అంటే వీళ్ళింటి పక్కన వాళ్ళు వేరు కదా, నెట్ నైబర్హుడ్ వేరు కదా. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఇక్కడ? 3 types ఆఫ్ కార్బన్స్ మై డియర్ స్టూడెంట్. 3 types ఆఫ్ కార్బన్స్. ఏముంది? ప్రైమరీ సెకండరీ ఏ కదా. ఆప్షన్ 2 అనుకుంటే ఆన్సర్ తప్పు. ఇక్కడ మీరు గమనించాల్సింది నెట్ నైబర్హుడ్. ఏం గమనించాలి? నెట్ నైబర్హుడ్ గమనించాలి. అర్థమైందా? ఓకే, ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ప్లీజ్ ట్రై టు ఫోకస్. సో ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ సెకండరీ 2 ఉన్నాయి, కాబట్టి 2 ఆన్సర్ అనుకుంటే తప్పు. సో ఇక్కడ మనకి ప్రైమరీ ఉంది. ఈ ప్రైమరీ సెకండరీకి అటాచ్ అయ్యింది, ఈ ప్రైమరీ సెకండరీకి అటాచ్ అయ్యింది, దట్ ఈస్ ద రైట్. సరిపోయింది. ఈ సెకండరీకి వస్తే ఈ సెకండరీ ప్రైమరీకి అటాచ్ అయింది, ఈ సెకండరీ ప్రైమరీకి అటాచ్ అయింది. అంటే 2 కార్బన్స్ ఒకటే, ఇంటి పక్కన వాళ్ళు ఒకటే, దీనికి ఇబ్బంది లేదు. కానీ ఈ సెకండరీకి వస్తే ఈ సెకండరీకి అటాచ్ అయింది, ఇది సెకండరీకి అటాచ్ అయింది. అంటే
ఈ సెకండరీ ప్రైమరీకి అటాచ్ అయితే ఈ సెకండరీ మాత్రం సెకండరీకి అటాచ్ అయ్యింది. అంటే రెండు ఇంటి పక్కన వాళ్ళు వేరు కదా. అలాంటప్పుడు దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్బన్. దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్బన్. ఈ 3 టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఒకటి ఎత్తైతే దీనిలో ఇంకొక రకమైన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే మోనోక్లోరినేషన్ అడుగుతారు. అంటే ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి ఇచ్చి హౌ మెనీ మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటాడు. ఏమంటాడు? హౌ మెనీ మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటాడు. సింపుల్ కాన్సెప్ట్ నానా, కంగారు పడాల్సిన అవసరం లేదు. నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ is equal to number of monochlorinated products. Number of types of carbons is equal to number of monochlorinated products. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని మోనోక్లోరినేటెడ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి? 3 క్లోరినేటెడ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సింపుల్. మనం ఇంకా దాన్ని చూసి హైడ్రోజన్ వేరుందా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. సింపుల్ టిప్ ఐఎమ్ సేయింగ్ సింపుల్ టిప్, సింపుల్ షార్ట్ కట్ హియర్. ట్రై టు అండర్స్టాండ్. 3 టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉంటే 3 టైప్స్ ఆఫ్ మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఇస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్. ఇప్పటికే మీరు నంబర్ ఆఫ్ పేపర్స్ సాల్వ్ చేసి ఉంటారు, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ చేసి ఉంటారు. మీకు ఖచ్చితంగా ఎన్ని మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ కనపడే ఉంటుంది ప్రతి పేపర్లో. దాన్ని బట్టి ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటుంది. సో లెట్ us go to the another example. ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇది అర్థమయ్యే దాన్ని బట్టి బేస్ చేసుకొని. సో ఇక్కడ మీరు ఏం చూడాలమ్మా? వీ హ్యావ్ టు సీ నెట్ నైబర్హుడ్. ఓకే. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్బన్? ఐఎమ్ గివింగ్ టైమ్ ఫర్ యూ. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ 3 అని చెప్పిన వాళ్ళు తప్పు. 4 చెప్పిన వాళ్ళు తప్పు. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సో మీన్వెల్ నేను సాల్వ్ చేసేటప్పుడు ట్రై టు థింక్. సో ఇది ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఓకే సార్ చూద్దాం. సో ఫస్ట్ ఎన్ని ప్రైమరీలు ఉన్నాయి? 1, 2, 3 ప్రైమరీస్. ఎన్ని ప్రైమరీలు? 1, 2, 3. ఈ ప్రైమరీ టెర్షియరీకి అటాచ్ అయింది, ఈ ప్రైమరీ టెర్షియరీకి అటాచ్ అయింది. అంటే ఈ 2 కార్బన్స్ ఒకటే. అంటే ఒక ప్రైమరీ. ఓకే. నెక్స్ట్ ఈ ప్రైమరీ దేనికి అటాచ్ అయింది? సెకండరీ. కానీ ఈ ప్రైమరీ దేనికి అటాచ్ అయింది? టెర్షియరీ. అంటే దీని ఇంటి పక్కన టెర్షియరీ 3వ వాడు ఉన్నాడు, దీని ఇంటి పక్కన సెకండరీ అంటే 2వ వాడు ఉన్నాడు. 3 వేరు 2 వేరు. సో ప్రైమరీ టెర్షియరీకి ఉంది. అంటే ఈ ప్రైమరీ టెర్షియరీకి అటాచ్ అయింది. సెకండ్ వన్ ఈ ప్రైమరీ దేనికి అటాచ్ అయింది? సెకండరీకి అటాచ్ అయింది. అంటే 2 డిఫరెంట్ ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి. ఏమన్నాయి? 2 డిఫరెంట్ ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి. చూసినారా? సూక్ష్మం, చాలా 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 చిన్నది, చాలా చాలా బేసిక్ పాయింట్. మనందరికీ తెలుసు ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, టెర్షియరీ అంటే ఏంటి. కానీ మనం నోట్ చేసుకునే దాంట్లో వేరియేషన్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కాబట్టి మినిమం బేసిక్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. సెకండరీ ఇక్కడ గమనించండి. సి దిస్ సెకండరీ. ఈ సెకండరీకి అటాచ్ అయింది, ప్రైమరీకి అటాచ్ అయింది. సో థర్డ్ వన్ సెకండరీ ఈజ్ అటాచ్డ్ టు ప్రైమరీ. నెక్స్ట్ ఈ సెకండరీ దేనికి అటాచ్ అయింది? టెర్షియరీ. సెకండరీ ఈజ్ అటాచ్డ్ టు టెర్షియరీ. ఈ సెకండరీకి సో సెకండరీ అటాచ్ అయింది. 6 1 టెర్షియరీ. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఆర్ దే? 6 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కార్బన్స్ ఉన్నాయి. ఈ కాంపౌండ్ ఇచ్చి ఎన్ని మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి అంటే ఎన్ని? 6 మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి. సింపుల్, వెరీ సింపుల్ ప్రోడక్ట్. మనకి ఇది అర్థమైతే అది ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైందా? సో నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్. సో షల్ ఐ రిపీట్ వన్స్ అగైన్? సో ఈ ప్రైమరీ టెర్షియరీకి అటాచ్ అయింది, ఈ ప్రైమరీ టెర్షియరీ, ఈ ప్రైమరీ సెకండరీకి అటాచ్ అయింది. అంటే ఒక ప్రైమరీ టెర్షియరీ, ఇంకొక ప్రైమరీ సెకండరీ, సెకండ్ కార్బన్. మళ్ళీ ఇది నేను నోట్ చేయాలా? ఎందుకు? 2 ఇంటి పక్కన ఒకటే. సో రెండిట్లో ఒకటి తీసుకుంటే చాలు. సెకండరీ, ఈ సెకండరీ ప్రైమరీకి అటాచ్ అయింది. మళ్ళీ 4 సెకండరీ టెర్షియరీకి అటాచ్ అయింది, ఈ సెకండరీకి అటాచ్ అయింది, 6 టెర్షియరీకి అటాచ్ అయింది. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి అండ్ 6 మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా?
6 monochlorinated products ఉన్నాయి. 6 monochlorinated products ఉన్నాయి. That's it, which is a very very important topic. సో నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇస్తానమ్మా. ట్రై టు సాల్వ్ దట్ ఎగ్జాంపుల్. సో ఇది చూడండి, ఇక్కడ టెర్షియరీ, ప్రైమరీ, సెకండరీ, అండ్ ఇక్కడ అన్నీ సెకండరీనే. సో ఇట్లా ఎగ్జామ్లో అన్నీ కూడా సెకండరీ. నెక్స్ట్ ప్రైమరీ, టెర్షియరీ, సెకండరీ. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి? ఒక ప్రైమరీ, సో 1 ఒక ప్రైమరీ. సెకండ్ వన్ ఏంటి? ఒక టెర్షియరీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ సెకండరీ టెర్షియరీకి అటాచ్ అయ్యింది. ఇదో ఈ రెండు చూడండి, ఈ రెండు గమనించండి. దిస్ వన్ అండ్ దిస్ వన్, సెకండరీ టెర్షియరీ ప్రైమరీ. ఈ సెకండరీ టెర్షియరీ ప్రైమరీ, అంటే ఈ రెండు కార్బన్స్ ఒకటి. ఒక సెకండరీ టెర్షియరీ, ఆ టెర్షియరీ మళ్ళీ ప్రైమరీకి అటాచ్ అయ్యింది. నెక్స్ట్ 4, ఈ సెకండరీకి అటాచ్ అయింది, ఈ సెకండరీకి అటాచ్ అయింది. రెండు ఈ నెట్ నైబర్హుడ్ ఒకటి. సెకండరీ. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్బన్స్ వి హావ్? 4 types of carbons and 4 monochlorinated products వస్తాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 1, అన్నీ సెకండరీ, దిగులే లేని పని, టెన్షనే లేదు దానికి. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఇవన్నీ సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ మై వాట్సాప్ నంబర్. అది నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను. దీనికి ఆన్సర్ 5, దీనికి ఆన్సర్ 9. Okay, so if you have any doubts, you can ping me in my WhatsApp number. This is for today.